మోహన్ గారు, మీ యొక్క మామూలుగా మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మాది ఖమ్మం పక్కన బల్లేపల్లి అని విలేజ్. ఓకే. మా ఊరి పేరే ఇంటి పేరు ఓకే. పెట్టుకొని సంగీతంలో మమేకమై ముందుకు సాగుతూ ఒడిదుడుకుల మధ్య మా ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని వేల పాటలకు సంగీతాన్ని అందించాను, కొన్ని వందల పాటలు పాడాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు సంగీతం మీద అపారమైన ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు మనం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం అనే రేడియోలో వచ్చేది. ఆ రేడియోలో పాటలు వింటూ ఉండేవాడిని. వింటుంటే నాకు అప్పట్లో ఉన్న వేటూరు గారి పాటలు కానీ, బాలుగారు పాడిన పాటలు కానీ, ఘంటసాల గారి పాటలు అవన్నీ కూడా వింటూ ఉంటే ఒక మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఓకే. ఆ ఇన్స్పిరేషన్తో మా కుటుంబం ఏంటంటే వ్యవసాయ కుటుంబం. మా నాన్న భిక్షమయ్య గారు, మా అమ్మగారు వెంకటనరసింహ గారు, మాకు ముగ్గురు తమ్ముళ్ళు, ఒక అక్కయ్య. అయితే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ నేను మా ఫాదర్కి చేదోడు ఓదాడుగా ఉంటున్న క్రమంలో మా మదరు ఎక్కువగా మన పెళ్ళిళ్ళకి మంగళహారతులు పాడేది. అవును. అంటే ఆమె గొంతు అద్భుతంగా ఉండేది. మా అమ్మగారు చదువుకోలేదు కానీ ఆమె పాడితే చాలా అద్భుతంగా పాడేది. అది నాకు వచ్చిందేమో అని నేను అనుకుంటాను. అయితే మోహన్ గారు, మర్చిపోయాను, మీ యొక్క ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రేక్షకుల కోసం మీ పాటల్లోంచి ఒక మంచి పాటను వినిపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక యూనివర్సల్ సాంగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన పాట దాశరథి రంగాచార్యులు గారు అద్భుతమైన రైటర్ ఆయన. వారి పాట మనందరికీ తెలిసిన పాట. అది ఈ మధ్యకాలంలో నేను నా గాత్రంతో నేను ఒక పాట రికార్డ్ చేసుకున్నాను. అది నాకు చాలా ఇష్టమైన పాట కూడా. అది నేను కాలేజీ రోజులలో ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా ఆ పాట పాడేవాడిని. ఓకే. ఆ పాట ముందుగా పాడి వినిపిస్తాను. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, మానవ కళ్యాణం కోసం ఫణముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కనిపించని కాలాలెప్పుడో, కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. వెరీ Thank you, నైస్, thank you. వెరీ నైస్. ఓకే ఓకే, చాలా బాగుంది. అయితే మోహన్ గారు, మీరు పాటలు పాడే ఒక సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా మారడానికి కారణం ఏంటి సార్? అంటే నేను ఫస్ట్ గాయకుడిగా ఇండస్ట్రీకి రావాలనుకున్నాను. నేను ఖమ్మంలో అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్, పాటలు చేశాను. ఎంతోమంది ఒక పేరు వచ్చిన తర్వాత ఖమ్మంలో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి ఒక గాయకుడిగా అనుకొని అన్నప్పుడు, నేను ఖమ్మం రావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మందడి ఉదయ్ కుమార్ గారని విముక్తి కోసం డైరెక్టర్ గారు ఖమ్మం వచ్చారు. ఖమ్మంలో ఏదో సినిమా ప్లానింగ్లో వస్తే, ఇట్లా డిగ్రీ కాలేజ్ అవుతుంటే ఎవరో తెలిసి నా మిత్రులు ఒకళ్ళు ఇట్లా డైరెక్టర్ గారు వచ్చిండు ఒకసారి కలువు అంటే, నేను వారి లాడ్జీలో ఉంటే వెళ్ళి కలిశాను. కలిసి వారిని కలిస్తే, నువ్వు హైదరాబాద్ రామ్మ ఒకసారి, నేను కొంతమందిని పరిచయం చేస్తా, మనం చేద్దాం అని. ఆ తర్వాత వారి నెంబర్ తీసుకొని, ల్యాండ్ నెంబర్ ఉండేది అప్పుడు సెల్ ఫోన్లో ఏం లేవు. వస్తే దిల్షుక్ నగర్లో ఉండేవారు. నేను ఒకరోజు హైదరాబాద్ వచ్చి వారిని కలిశాను. కలిసిన తర్వాత అప్పుడు ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు ఇలా కాదమ్మా, నువ్వు వందే మాత్రం శ్రీనివాస్ గారి దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయితే బాగుంటుంది. అప్పుడు వందే మాత్రం గారు చాలా స్వింగ్లో ఉన్నారు, నేను మాట్లాడతాను అని. అప్పుడు రామానాయుడు గారి స్టూడియోలో రికార్డింగ్ జరుగుతుంటే తీసుకెళ్ళి ఆయనకి ఫస్ట్లో పరిచయం చేశారు నాకు. పరిచయం చేసి అప్పుడు రెండోసారి మన ఎవరు మదాల రంగారావు గారి సినిమా ఎర్రమల్లెలు అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమాకి మన ఉదయ్ కుమార్ గారు వర్క్ చేస్తున్నారు. మదాల రంగారావు గారు పరిచయం చేసి, ఇట్లా మన వందే మాత్రం గారి దగ్గర పెడదామంటే, అట్లా ఆ క్రమంలో నేను ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, కానీ నాకు ఆ బీజం ఏంటంటే, ఓహో వందే మాత్రం గారి దగ్గర మనం అసిస్టెంట్గా జాయిన్ కావాలి అని అనుకున్నా. వారేసిన దారి అట్లా నేను ఉదయ్ కుమార్ గారితో ట్రావెల్ చేసుకుంటూ వందే మాత్రం గారి దగ్గర 2 years తిరిగాను. నేను 2 years తిరిగి వందే మాత్రం గారి దగ్గర జాయిన్ కావటం జరిగింది. వర్క్ చేస్తే అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం గాయకులం కాదు, ఎంతోమంది గాయకులు ఉన్నారు, మనం గాయకుడిగా నెగ్గలేము మనకున్న చిన్న కళ్ళకి అని. అప్పుడు నేను వందే మాత్రం గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి, ఆ క్రమంలో ఆయన దగ్గర వర్క్ నేర్చుకొని, ఒక పాట శృతి ఏంది, తాళం ఏంది అని, అంటే అలా ఎలా కంపోజ్ చేయాలి, బీజిఎం ఏంటి, పల్లవి ఏంటి, చరణం ఏంటి, దీనికి ఎందుకు చేయాలి, ఎలా చేయాలని ఒక 70 సినిమాలకి వందే మాతరం దగ్గర నేను అసిస్టెంట్. సూపర్. అట్లే మోహన్ గారు, ఇప్పుడు మీరు సరే వందే మాతరం గారి దగ్గర పనిచేసినప్పుడు కూడా మీ మీద ఎక్కువ ప్రభావం చూపేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే, నాకు యాక్చువల్గా కేవి మహాదేవన్ గారి సంగీతం అన్నా, వేటూరు గారి సాహిత్యం అన్నా, బాలు గారి వాయిస్ అన్నా, వందే మాత్రం శ్రీనివాస్ గారి వాయిస్ అన్నా, ఇవి చాలా, అంటే వందే మాత్రం గారి పెక్యులర్ ఒక మాధుర్యం ఉన్నటువంటిది. జేసస్ గారి వాయిస్ కానీ, వీళ్ళ పాటలు వినుకుంటూ నేను పెరిగినవాడిని, వీళ్ళ పాటలు చూసి ఇన్స్పైర్ అయినవాడు వాస్తవం. ఓకే. ఆ వందే మాతరం గారు అప్పుడు మనం ఖమ్మంలో ఉన్నప్పుడు, వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం వందే మాతరం. ఈ పాట ఖమ్మంలో ప్రతి మైక్లలో వినేవాడిని నేను. ఖమ్మంలో మీరు పాడుతుంటే అయితే ఆ పాట చాలా ప్రభావితం చేసింది ఖమ్మంలో. నేను అందరు అనేవాళ్ళు, వందే మాతరం గారు పాడారు ఈ పాట, ఖమ్మం జిల్లా వాడు అప్పుడు శ్రీనివాస్ గారు అనేది. ఈ పాటతోనే వారికి వందే మాతరం అనే పేరు, టైటిల్ అదే వచ్చింది. అయితే ఖమ్మం జిల్లా వాడే అంటే, ఆ పాట విని చాలా ఇంప్రెస్ అయ్యాను. అది మన సి.నారాయణ రెడ్డి గారు రాసిన పాట. సృజల విమల కీర్తనలో సుఫల శయ్యవర్తనలో, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది అని చాలా అద్భుతమైన సి.నారాయణ రెడ్డి గారు. ఆ పాట బాగా ప్రభావితం చేస్తుంది వాస్తవం.